అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన సతీ సమేతుడు అనే హార్ట్ టచింగ్ స్టోరీని విందామండి. ఇక కథలోకి వెళ్తే, మొబైల్ ఆగకుండా మోగుతుంటే అప్పుడే స్నానం చేసి బాత్రూంలోంచి వచ్చిన రాంబాబు గబుక్కున టీపాయ్ మీద ఉన్న ఫోన్ అందుకుని హలో అంటూ వంటగది వైపు తొంగి చూశాడు. ఈ మహాతల్లి ఎక్కడికెళ్ళింది ఫోన్ తీయకుండా అన్నట్టు. అవతల నుంచి వినిపించిన స్వరం రాంబాబుని నిటారుగా మార్చింది. రాంబాబు! శ్రీధర్ పిలిచాడు. రాంబాబు గుండె దడదడలాడింది. గొంతు మోగపోయింది. నేను శ్రీధర్ని రాంబాబు. అతని స్వరంలో కంగారు, సన్నటి జీర. రాంబాబు మరోసారి వంటగది వైపు తొంగి చూసి అక్కడ నుంచి నడిచి బాల్కనీలోకి వచ్చాడు. ఏరా, బాగున్నావా? నూతిలోంచి వచ్చినట్టుగా అనిపించింది శ్రీధర్కి రాంబాబు గొంతు. అదేం పట్టించుకోకుండా చెప్పాడు. కళ్యాణికి సీరియస్గా ఉంది. హాస్పిటల్లో జాయిన్ చేశాం. నెత్తిన పెద్ద ఆటం బాంబు పడినట్లయింది. చేతిలో ఫోన్ వణికింది. నుదుటి మీద చిరు చెమటలు పట్టింది. ఏమైంది? తడబడుతూ అడిగాడు. తెలియదు. ఉదయం 5ంటికి లేచింది. బ్రష్ చేసుకుని కాఫీ కాచుకోవడానికి వెళ్ళబోతూ వంటింటి గుమ్మంలో బోర్లా పడింది. నుదుటికి గాయమయ్యింది. వెంటనే స్పృహ తప్పింది. నేను అనుకోకుండా రాత్రి అక్క దగ్గర ఉన్నాను కాబట్టి అదృష్టం బాగుండి సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఏ హాస్పిటల్? కొంచెం నీరసంగా అడిగాడు రాంబాబు. కేర్ హాస్పిటల్, బంజారా హిల్స్. నీకు చెప్పడం నా బాధ్యతగా భావించి చెబుతున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం అన్నట్టుగా ఫోన్ పెట్టేశాడు శ్రీధర్. రాంబాబు అణువణువు చచ్చుబడినట్టయింది. కాళ్ళు వణికిపోతున్నాయి. చల్లగాలి వీస్తున్నా మొహం నిండా చెమటలు కమ్మేశాయి. అక్కడే ఉన్న కుర్చీలో నిస్సత్తుగా కూలబడిపోయాడు. నీకు చెప్పడం నా బాధ్యతగా భావించి చెబుతున్నాను. శ్రీధర్ స్వరం చెవుల్లో గింగురుమంటోంది. కళ్యాణికి అనారోగ్యమా? అది కూడా హాస్పిటల్లో చేర్పించేంత తీవ్రంగానా? రాంబాబుకి ఉన్న ఫలంగా పరిగెత్తుకుని వెళ్లాలనిపించింది. కానీ అడుగు కూడా కదపలేని నిస్సహాయత. కాళ్ళు చేతులు చచ్చుపడినట్లు ఉన్న చోటు నుంచి కదలనని మొరాయిస్తున్నాయి. అతని కాళ్ళు చేతులు కళ్యాణి కోసం పనిచేయడం మానేసి చాలా కాలమైంది. ఇంకా చెప్పాలంటే మనసు ఎంత తప్పించినా మెదడు కూడా ఆమె ఆలోచనలను దగ్గరకు రానివ్వడానికి భయపడుతుంది. కారణం శాంత. శాంత రాంబాబు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య. కళ్యాణి రాంబాబు అంతరాత్మ సాక్షిగా తాళి కట్టిన భార్య. ఇద్దరూ భార్యలే అయినా అటు మంత్రాల సాక్షిగా, ఇటు బంధుమిత్రుల సాక్షిగా అతని చేత తాళి కట్టించుకుని అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచి అతని ఇంటికి వచ్చి ఇంటి ఇల్లాలైంది. అతని పిల్లలకి తల్లి అయ్యింది. అతని జీవితాన్ని శాసించే మహారాణి అయింది శాంత. విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి సాక్షిగా పసుపుతాడు కట్టిన కళ్యాణి భార్య అయింది. అతని కూతురికి తల్లి అయింది. కానీ ఇంటి ఇల్లాలు కాలేకపోయింది. అతని జీవితంలో అధికారికంగా భాగమూ కాలేకపోయింది. శాంత హక్కులతో అతడిని కట్టేసింది. కళ్యాణి ప్రేమతో, అనురాగంతో అతడిని కొంతకాలం ఇంటికి రప్పించుకుంది. కానీ చట్టపరమైన హక్కులు మాత్రం పొందలేకపోయింది. ఎన్నోసార్లు తన హక్కుల కోసం పోరాడాలనుకుంది కళ్యాణి. కానీ సాక్ష్యం లేని పెళ్లిని రుజువు చేయడానికి కొండలకి మాటలొస్తే బాగుండని ఎదురు చూస్తూ 15 ఏళ్లు గడిపేసింది. కాలేజీ రోజుల్లో ప్రేమించుకుని, ప్రమాణాలు చేసుకుని, ప్రణాళికలు వేసుకుని ఉద్యోగాలతో చెరో దారిలోకి మారే సమయంలో 2 పసుపు కొమ్ములతో, ఒక పసుపు దారంతో ఆమె భావాల మీద, ఆమె స్వేచ్ఛ మీద, ఆమె నిర్ణయాల మీద అధికారం సొంతం చేసుకున్నాడు రాంబాబు. ప్రేమించడం తప్ప వంచడం తెలియని సున్నిత మనస్కురాలు కళ్యాణి. అతను పొందిన హక్కులను ప్రశ్నించలేదు. అది చాలా సహజం అనుకుంది. కళ్యాణి చెన్నైలో, రాంబాబు హైదరాబాదులో ఉద్యోగాల్లో చేరారు. నెలకోసారి కళ్యాణి దగ్గరకు భర్తగా హక్కుగా వస్తూ ఆమె జీవితం మీద కూడా ఆధిపత్యం సంపాదించుకున్నాడు. అయితే హైదరాబాదు ఏనాడు వెళ్ళని కళ్యాణికి తెలియని రహస్యం ఓ దుర్ముహూర్తాన విజయవాడలో అక్కగారి ద్వారా తెలిసింది. తల్లిదండ్రుల మాటని శిరసావహిస్తూ కళ్యాణితో తను రహస్యంగా చేసుకున్న నైతిక ఒడంబడికను విస్మర్శించి రాంబాబు మరో అమ్మాయితో
సామాజిక ఒడంబడిక చేసుకున్నాడని, మరో అమ్మాయికి చట్టబద్ధంగా వందల మంది సాక్షిగా మరోమారు భర్తయ్యాడని తెలుసుకున్న కళ్యాణి నెత్తిన ఆ ఇంద్రకీలాద్రి విరుచుకుపడుతున్న భావన. బీటెక్ ఫస్ట్ క్లాసులో పాస్ అయి క్యాంపస్ సెలక్షన్లో మంచి కార్పొరేట్ కంపెనీలో చదువు పూర్తి కాకుండానే ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకున్న కళ్యాణి తెలివితేటల బీటల వారి పగలడానికి సిద్ధమవుతున్న తన సంసారాన్ని నిలబెట్టుకోవడంలో నిర్వీర్యమై భార్య స్థానం నుంచి స్థానభ్రంశం చెందింది. నువ్వు నా ప్రాణం కళ్యాణి, నా శరీరం మాత్రమే ఆమె దగ్గర ఉంది, మనసు నీతోటే, నీ దగ్గరే అంటూ పాత పాటను కొత్త రాగంలో వినిపించిన రాంబాబు స్వరంలోని మత్తుకి కరిగింది కళ్యాణి. అతి ప్రయత్నం మీద చెన్నై నుంచి హైదరాబాద్ బదిలీ చేయించుకుని అతనికి శాశ్వతంగా చట్ట విరుద్ధమైన భార్యగా మిగిలింది. ముందు నీ స్థానం నీదే కళ్యాణి అన్న అతని మాటల పారవస్యంలో వాస్తవం గ్రహించలేకపోయిన కళ్యాణి పక్కన పడుకున్న భర్త మాటిమాటికి చేతివాచి చూసుకుంటూ, వెళ్ళాలి కళ్యాణి, తను భోజనం చేయకుండా ఎదురు చూస్తుంది అంటుంటే నిర్ఘాంతపోయింది. సాయంత్రం ఆఫీసు నుంచి నేరుగా తనింటికే వచ్చిన అతడిని ఆదమరిచి అల్లుకుపోయిన తన అమాయకత్వానికి తనను తానే అసహించుకుంది. అయినా ఆ అసహ్యం నుంచే జన్మించింది వాసవి. అటు ఇద్దరు పిల్లలు, ఇటు ఈ ఒక్క పిల్ల, మొత్తం ముగ్గురు పిల్లల తండ్రి అయినా లోకం దృష్టిలో ఇద్దరు పిల్లల తండ్రిగానే చలామణి అవుతున్నాడు రాంబాబు. తన కూతురికి ఆ తండ్రి పేరు చెప్పుకోలేకపోతున్న దౌర్భాగ్యానికి ఏడవాలో నవ్వాలో అర్థం కాని కళ్యాణి చట్టపరమైన హక్కుల కోసం ఆక్రోశించింది. కానీ అది అరణ్య రోదన అయింది. కాలం గడుస్తున్న కొద్దీ రాంబాబు చాప కింద నీరులా తనకు చేస్తున్న ద్రోహం, సంప్రదాయం, సంఘం అనే మాటలతో చాటుకున్న పిరికితనం కళ్యాణికి బోధపడ్డాయి. మొదట్లో రోజుకు 2 గంటలు, ఆ తర్వాత 2 రోజులకో 2 గంటలు, క్రమంగా వారానికో గంట, అలా తగ్గుతూ వచ్చిన అతని రాకపోకలు అగ్ని సాక్షి చేత నియంత్రించబడ్డాయి. ఇద్దరికీ వారధిగా మారి వాళ్ళని కలపడానికి ప్రయత్నించిన మరో స్నేహితుడు శ్రీధర్ కూడా రాంబాబులోని పిరికితనాన్ని, ఎస్కేపిజాన్ని, స్వార్థపూరిత తత్వాన్ని అసహించుకోవడం ప్రారంభించి కళ్యాణికి సలహా ఇచ్చాడు. ఒక పనికిరాని వ్యక్తి కోసం దిగులుతో ఏడుస్తూ, అతని కోసం నిరీక్షిస్తూ, ఎందుకమ్మా కళ్యాణి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? పొరపాటున కాలుజారి కింద పడ్డామని లేవకుండా అలాగే ఏడుస్తూ కూర్చుంటామా? లేవాలి, గాయానికి మందేసుకోవాలి, మానిన గాయం చూస్తూ మరోసారి కింద పడకుండా అప్రమత్తంగా ఉండాలి. అంతేగాని ఇలా ఏడుస్తూ ఉంటే నీ జీవితంతో పాటు ఆ చిన్నారి తల్లి భవిష్యత్తు కూడా పాడు చేస్తావు అని చెప్తున్న శ్రీధర్ కళ్యాణి కళ్ళకి గీతాబోధన చేస్తున్న కృష్ణ పరమాత్మలా కనిపించాడు. ఆ క్షణం నుంచి అతడిని తన సోదరుడిగా భావిస్తూ కష్టసుఖాలు పంచుకుంటూ రాంబాబుని మర్చిపోవడానికి ప్రయత్నించింది. భార్య అదుపాజ్ఞల్లో నిస్సిగ్గుగా బతికే రాంబాబుకి పిల్లని చూడాలని ఉన్న కంట్రోల్ చేసుకునే సహనం ఉంది. అందుకే కాలగర్భంలో మరో 4 ఏళ్లు గడిచిన కళ్యాణి ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పులు వచ్చినా భార్య మాట జవదాటిని బుద్ధిమంతుడనే బిరుదు నిలబెట్టుకోవడానికి కృషి చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కళ్యాణికి ఆరోగ్యం బాగాలేదు. హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు శ్రీధర్. ఆమెను చూడడానికే కాదు, ఆమెకు సేవ చేయడానికి కూడా రాంబాబు వెళ్ళాలి. అది అతని బాధ్యత. పంచభూతాల్లో అగ్ని తప్ప సూర్యుడు, చంద్రుడు, నీరు, వాయువు అన్నీ చూశాయి అతను ఒకనాడు కళ్యాణి మెడలో తాళి కట్టడాన్ని. కానీ అగ్ని సాక్షే ప్రబలమైందనుకునే భార్య శాంత కళ్యాణి గురించి తెలిసిన ఆమెను అతని భార్యగా అంగీకరించలేదు, ఆమోదించలేదు. ఆమె అంగీకరించలేదు కాబట్టి రాంబాబు కూడా ఆమోదించలేదు. అందుకే అతనికి తన బాధ్యతల గురించి ఆలోచించే జ్ఞానం లేదు. అయితే ఆమెతో పంచుకున్న ప్రేమానురాగాలు, పెంచుకున్న మమతానుబంధాలు మర్చిపోలేకపోతున్నాడు. కారణం ఇంకా మనసు చావలేదు. కళ్యాణిని చూడటానికి వెళ్ళాలని ఉన్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగే భార్యకి సమాధానం చెప్పే సాహసం అతనికి లేదు. బుజ్జగించి బతిమాలి వెళ్లే చాకచక్యం అంతకన్నా లేదు. ఫలితంగా అతని కోసం ఎదురు చూసిన కళ్యాణి గాజు కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి. అప్పుడు వచ్చింది అతని నోటి నుంచి ఒక్క మాట. తను పోయిందట,
శాంత, ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను. శాంత గంభీరంగా తాను బయలుదేరింది. పదండి, వెళ్ళడం మన ధర్మం అంది. అతను ఆమె వెనక కదిలాడు. సతీ సమేతంగా మరో సతి అంత్యక్రియలకు హాజరైన రాంబాబును చూస్తే అసహ్యం, జుగుస్స ఉప్పెనలా కలిగాయి శ్రీధర్లో. భార్య వెనకాల కళ్యాణి శవం దగ్గర 10 నిమిషాలు మౌనం పాటించిన రాంబాబు ఎవరికీ చెప్పకూడదన్న సాంప్రదాయం పాటిస్తూ బయటకు కదిలాడు. ఇంటికి వెళ్ళగానే తాళం తీసి లోపలికి వెడుతూ అంది అతని భార్య. స్నానం చేసి బట్టలు తడిపేయండి. అతను మౌనంగా బాత్రూంలోకి నడిచాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.